కెనాల్ విషయం లోపల అంటే కెనాలు ప్రాజెక్టులు ఉన్న కిందలకు సౌకర్యంగా నీళ్ళు అందుతున్నాయి. సౌకర్యంగా కానీ పల్లె ప్రాంతాల్లో మామూలు చెర్లు ఉంటాయి. ఆ చెర్లలో వాళ్ళకు ఒక్క పంట కూడా పండని పరిస్థితి. మరి వానలు సరిగా పడక బోర్లు లేక బోర్ల కింద ఎండిపోవడు, చెరువుల కింద ఎండిపోవడు, ఇటువంటి సందర్భాలు అయితే మరి కేసీఆర్ చొరవ తీసుకొని ఆనాడు నైజాం కట్టిన చెరువు కుంటలు కేసీఆర్ ఎక్కిన తర్వాత ప్రతి ఒక్క చెరువును డెవలప్ చేసి కట్టలు పెంచిండు, అరుగులు పెంచిండు, మర్ర లోతుగా తీసిండు. 100 రోజుల పథకం పెట్టేసి మరి ఉచితంగా మట్టి రైతుల వారు చెర్ర మట్టి తోలుకుంటట్టు అటువంటి సహకారము రైతులకు ఇచ్చిండు. ఈ మట్టిని మీరు ఉత్తగానే తోలకపోయింది, వీళ్ళకు ఛార్జింగ్ పైసలు మాత్రం వేయండి అని చెప్పేసి ఆ డ్రైవర్లకు వాళ్ళకు మాత్రం వేయండి అని చెప్పేసి అట్లా సౌకర్యం చేస్తే ఇప్పుడు ఒక్కొక్క చెరు కింద 2 పంటలకు సరిపడా నీళ్లు నిలబడుతున్నాయి. అప్పుడు ఒకప్పుడు ఒక్క పంటకు కూడా సరిపోకపోవు నీళ్లు. ప్రతి ఊళ్ళో అటువంటి డెవలప్ చేసిండు కేసీఆర్ ఊళ్ళల్లో కూడా. అప్పట్లో బోర్లు కానీ ఏమన్నా కానీ అంటే కరెంట్ బిల్ ఏమైనా ఉంటుండేనా అప్పట్లో? కరెంట్ బిల్లు బోర్లది కరెంట్ బిల్లు అప్పుడు కేసీఆర్ రాకన్నా ముందు రామారావే దీన్ని కరెంటు బిల్లును మాఫ్ చేసిండు. 30 రూపాయలు నెలకు ఆడు ఎంతలా నడిపించుకొని 30 రూపాయలు కట్టాలని రామారావే కరెంటు బిల్లును ఇది చేసిపోయిండు. ఆ రోజుల్లో ఒక్క మోటార్కు నెలకు 30 రూపాయలు కట్టాల. దాని విషయంలో రామారావు ఆ రోజుల్లో మెచ్చుకోవాలి రామారావును. అదే కంటిన్యూగా ఇప్పటికి నడుస్తున్నది. మీటర్లు తీసేసిండు రామారావు. అప్పుడు ఒక్కొక్క మోటార్కి దాదాపు అంటే నెలకు 1000-2000 కడుతుంది ఆ రోజుల్లో. ఒక్క మోటార్కి బిల్లు అంత బిల్లు వేస్తుండే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. రామారావు చేంజ్ చేసిండు, మీటర్లు బీకేసిండు. మీటర్లు బీకి స్లాబ్ పద్ధతి నెలకు 30 రూపాయలు కట్టు నువ్వు రైతు వారిగా. అది రామారావు గొప్పతనం. అది అట్లా ఏంటంటే ఆనాడు రైతుకు రామారావు 30-40% మేలు చేస్తే కేసీఆర్ అందులో 20% రాజశేఖర రెడ్డి చేసాడు. అందులో 20% రాజశేఖర రెడ్డి చేసాడు. ఇప్పుడు 100% కేసీఆర్ చేశాడు. అది లెక్క.